భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అయితే ఆసుపత్రికి ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకున్న వైద్యులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఉద్యోగుల హాజరు పట్టిక, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని రూపీక్షించేది లేదన్నారు ఎమ్మెల్యే. వైద్యులు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తారని ఎదురు చూసినా ఫలితం లేదన్నారు. ఎన్నోసార్లు రివ్యూ మీటింగ్ నిర్వహించి వారికి పలు సూచనలు చేశామని, కానీ వారి పనితీరులో మార్పు రాలేదన్నారు. విధుల పట్ల బాధ్యత, శ్రద్ధ లేకపోతే తక్షణమే ఉద్యోగాలు మానుకోవాలని హెచ్చరించారు ఎమ్మెల్యే. ప్రజలు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నా ఈ డాక్టర్స్ మీద విశ్వాసంతో, డాక్టర్స్ వాళ్ళకి స్వార్థం ఉండదని మంచి ఆలోచనతో పనిచేస్తారనే దాంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మామూలుగా ఇన్ని రోజులు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్లు పెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాం జాగ్రత్త చేయండి అని. అయినా వాళ్ళలో ఏమి మార్పు రాలేదు. 34 మంది డాక్టర్లు ఉండాల్సిన వాళ్ళు కేవలం 12 మందే ఉన్నారు. ఓటీ పేరుతో కొంతమంది ఒక 7-8 మంది ఉన్నట్టున్నారు. అంటే ఆల్మోస్ట్ ఓటీ కానీ ఏ పేరుతో తీసేసినా 34కి 12 మంది ఇక్కడ ఉన్నట్టు. అలాగే వెంటిలేటర్స్ సంబంధించి 25కి 4 పనిచేస్తున్నాయి, మిగిలిన ఏది కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా ఎక్స్రే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి మైక్రోబయాలజీ కానీ లేకపోతే ఇటువంటి వాటిల్లో 12 మందికి కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నారు. ఆ డ్రైన్ సిస్టమ్ అదేమో ప్రభుత్వ పరంగా శాంక్షన్ చేసాం మేము. ఆ పని ఇక్కడ ప్రజలను కూడా ఒప్పించాలి, కొద్దిగా ఒప్పించి చేయాలి. కానీ ఓవరాల్గా సిబ్బందిగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా, డాక్టర్లుగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అసలు ఎప్పుడు వస్తారో తెలవట్లేదు. ఈ ఉన్నాళ్ళు కూడా అటెండెన్స్ పుస్తకం చూశాను నేను. అటెండెన్స్ పుస్తకంలో అసలు వాళ్ళు యాబ్సెంటిజం పెట్టుకోలేదు, అటెండెన్స్ కూడా పెట్టుకోలేదు. వాళ్ళ ఇష్టం, టైం ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. బయోమెట్రిక్ అంటున్నారు. ఆ బయోమెట్రిక్ది దాన్ని టెస్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇదంతా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నేను కలెక్టర్ గారికి కూడా నోట్ పెడతా, పైన గవర్నమెంట్కి కూడా నోట్ పెడతా. మొత్తంగా విచారణ చేయాలి.